కాకినాడ జేఎన్2 వైస్ ఛాన్సలర్ మీదన అవినీతి ఆరోపణలు ఉంటే అతన్ని పెట్టుకున్నారు అంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. లోకేష్ చాలా పవర్ఫుల్ వాళ్ళని, ఎడ్యుకేటెడ్లు అద్భుతమైన వాళ్ళని తెచ్చాం, అడ్మినిస్ట్రేషన్ బాగు చేస్తున్నాం యూనివర్సిటీలను అని చెప్తున్నటువంటి వేళ కాకినాడ జేఎన్2కి వచ్చినటువంటి సిఎస్ఆర్కే ప్రసాద్ గురించి ఒక ఘాటైన స్టోరీ రాసుకొచ్చింది. వరంగల్ నిట్ ప్రొఫెసర్గా ఉన్న సమయంలో సిఎస్ఆర్కే ప్రసాద్ మీద అవినీతి ఆరోపణలు వెలువెత్తే ఎన్ఐటి వరంగల్ అలుమ్ని అంటే పాత విద్యార్థుల అసోసియేషన్ నెట్వా అందించే నిధులను దుర్వినియోగం చేయడంతో పాటు ఆ తప్పుని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించారు. ప్రతిభావంతులకు మేలు చేసేందుకు నిట్లోని ఓ భవనాన్ని లీజుకు తీసుకుని ప్రస్తుత పూర్వ విద్యార్థుల్ని అనుసంధానించేందుకు నెట్వా ₹1,30,00,000 సమీకరించింది. అయితే భవనం ఆధునీకరణలో 40 లక్షలు దారి మళ్ళాయని సిఎస్ఆర్కే ప్రసాద్కి అత్యంత సన్నిహితులు ఇందులో కీలక పాత్ర పోషించినట్టు ఆరోపణలు వెలువెత్తాయి. ఇక సిఎస్ఆర్కే ప్రసాద్ ఒత్తిడితో అప్పటి ఐఆర్ఏఏ డీన్ 2022లో నెట్వా ఎన్నికల్లో తమ అనుకూల వర్గాన్ని గెలిపించేందుకు అక్రమంగా ఓట్లు జొప్పించారు. ఈ కేసు ఇప్పటికి తెలంగాణ హైకోర్టులో ఉంది. అలాంటి వ్యక్తికి ఇక్కడ ఇచ్చారా అన్నట్టు అది చూస్తే ఏదో యూనియన్ తగాదాల్లాగా ఉంది. దానికి అదేదో ఆయన క్యారెక్టర్ని అసాసినేట్ చేయాల్సిన అవసరం లేదేమో, చూసుకుంటే బెటర్.